హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవోదయ స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి 16,761 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పటి నుండి ఈ అప్లికేషన్స్ పెట్టుకోవాలి, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. 10th క్లాస్ అర్హతతో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలకి భర్తీ చేయడానికి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. స్టార్టింగ్లోనే మీకు 49,000కి పైగానే శాలరీ పే చేస్తున్నారు. వీడియో చూడని వాళ్ళకి పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి విద్యాలయ సంస్థ కేవీఎస్ అలాగే నవోదయ విద్యాలయ సమితికి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ అలాగే టీచింగ్ సంబంధించినటువంటి పోస్టులకు అయితే మనకు భర్తీ చేయడం జరిగింది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 16,761 పోస్టులకు అయితే వీళ్ళు భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మనకు పోస్టులు భర్తీ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సొంత రాష్ట్రాల్లో మీరు వీళ్ళైతే పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారు. మీ సొంత రాష్ట్రాల్లో మీరు జాబ్ చేసుకునే అవకాశం కూడా వీళ్ళు కల్పిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఆ నోటిఫికేషన్ సంబంధించి మనం ఏజెస్ పరంగా మనం చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 35, 40, 42 ఇయర్స్ ఉన్న మధ్యలో అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల వాళ్ళకి చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ అయితే మీకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళైతే కల్పిస్తున్నారు. అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకు చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళైతే కలిపి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పీడబ్ల్యూడీకి సంబంధించి కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే వీళ్ళకు 10 ఇయర్స్ వరకు అయితే వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వీళ్ళైతే కల్పిస్తున్నారు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే పోస్టుల వారీగానైతే వీళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టీచింగ్ సంబంధించినటువంటి పోస్టులకు మనం చూసుకున్నట్లయితే డిఈడి అలాగే బీఈడి అలాగే డిగ్రీ పీజీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా టీచింగ్ సంబంధించినటువంటి పోస్టులకు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే నాన్ టీచింగ్ సంబంధించినటువంటి పోస్టులు మనం చూసుకున్నట్లయితే 12th క్లాస్ అలాగే డిగ్రీ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా నాన్ టీచింగ్ సంబంధించినటువంటి పోస్టులకైతే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ స్కిల్స్ పరంగా మనకైతే చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లేదా హిందీ మాట్లాడడం రావాలని, అలాగే ఇక్కడ ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు అలాగే డిఈడి బీఈడి ఉండే వాళ్ళకు కూడా ఇక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా వీళ్ళైతే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ టీచింగ్కి సంబంధించినటువంటి పోస్టులకు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులు అందరూ కూడా ఈ టీచింగ్ సంబంధించినటువంటి పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కేంద్ర విద్యాలయ సంస్థకు సంబంధించినటువంటి పోస్టులు మనం చూసుకున్నట్లయితే 7,765 అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నవోదయ విద్యాలయ సమితి సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే 4,323 పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇవి టీచింగ్ సంబంధించినటువంటి పోస్టులు. అలాగే నాన్ టీచింగ్లో 1,617 అయితే కేవీఎస్లో భర్తీ చేయడం జరిగింది. అలాగే నవోదయలో మనం చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ సంబంధించినటువంటి పోస్టులకైతే 3,056 సంబంధించిన పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. మొత్తం కలిపితే మనకైతే 16,761 పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 3 స్టేజ్ వారీగానైతే వీళ్ళైతే సెలక్షన్ అయితే ప్రాసెస్ అయితే చేస్తున్నారు. ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఫస్ట్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ అయితే మీకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన అభ్యర్థులకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన అభ్యర్థులకి ఇక్కడ డెమో అయితే వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. టీచింగ్ సంబంధించినటువంటి పోస్టులకైతే ఇంటర్వ్యూ క్రాక్ చేసిన అభ్యర్థులకి డెమో సెషన్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. టీచింగ్ సంబంధించినటువంటి డెమోస్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. దాంట్లో మీరైతే పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. టీచింగ్ డెమో అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుందని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన మెరిట్ లిస్ట్ ఆధారంగానైతే జరుగుతాయి. మీ రిటర్న్ ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా వాటిలో మెరిట్ లిస్ట్ తీసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇచ్చిన పోస్టుల వాటికి.
అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. ఇప్పటికైతే మనకు మినీ నోటిఫికేషన్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. మనకు అఫీషియల్గా ఆ నోటిఫికేషన్ అయితే వాళ్ళైతే జారీ చేస్తామని అయితే ఫర్దర్గా ఇవ్వడం జరిగింది. మీకు ఫర్దర్గా అఫీషియల్ నోటిఫికేషన్ రావడంగానే మీకైతే ఆ నోటిఫికేషన్ అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తాను. అలాగే మన అప్లై ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కేంద్రీయ విద్యాలయ సంస్థకు సంబంధించినటువంటి అలాగే నవోదయ విద్యాలయ సంస్థకి సంబంధించి చూసుకున్నట్లయితే వీళ్ళైతే వెబ్సైట్ నుంచి అయితే మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వెబ్సైట్ లింకులను అయితే మీరైతే క్లిక్ చేసిన వెంటనే మీకైతే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే త్వరలో రిలీజ్ కాబోతుంది కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. నేను అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేనైతే మళ్ళీ వీడియో చేస్తాను. సెలక్షన్ ప్రాసెస్ కూడా చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను కాబట్టి అందరు కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫర్దర్గా మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకైతే రిలీజ్ అయిన వెంటనే నేనైతే అందజేస్తాను. అలాగే ఇలాంటి జెన్యూన్ జాబ్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.